గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పట్ల నాకు కూడా గౌరవం ఉంది. ఆయనకే కాదు ఆ కుర్చీకి, ఆ స్థానానికి, ఆ స్థాయికి మనం గౌరవం ఇవ్వాలి. కానీ మీకు నాకు తెలిసినంత గౌరవ మర్యాదలు కూటమి ప్రభుత్వం పెద్దలకు తెలియలే. నిన్న కాక మొన్న అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే యాజ్ ఎ సెంట్రల్ హోమ్ మినిస్టర్గా ఆయన షెడ్యూల్ ఉంటుంది, టూర్ షెడ్యూల్. యాజ్ ఎ సీఎంగా చంద్రబాబు నాయుడు టూర్ షెడ్యూల్ ఉంటుంది. యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ టూర్ షెడ్యూల్ కూడా ఉంటుంది. ముగ్గురు వస్తారని తెలుసు కదా. ముగ్గురికి 3 కుర్చీలు వేయాలని ఇంగిత జ్ఞానం లేదు. 3 కుర్చీలు వేయాలని ఇంగిత జ్ఞానం ఉండాలి కదండి. అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అమిత్ షా పక్కన కూడా కూర్చోవడానికి పనికిరాడు అని చెప్పి కూటమి పెద్దలు తేల్చారా? రెండోది, ఒకవేళ అక్కడ 2 కుర్చీలే ఉన్నప్పుడు అమిత్ షా గారు కూర్చుని పవన్ కళ్యాణ్కి ఇంకో కుర్చీ తెమ్మని చెప్పి ఎవరు చెప్పాలి? చంద్రబాబు చెప్పాలి. పవన్ కూర్చునే వరకు ఎవరు కూర్చోకూడదు? చంద్రబాబు కూర్చోకూడదు. కానీ పవన్ అమిత్ షా కూర్చునిపోయి సరే చంద్రబాబు గారు అమిత్ షా గారు కూర్చుని ఈలోపు కుర్చీ తెచ్చేస్తే అప్పుడు ఈయన కూర్చున్నారు. అందుకేగా ప్రమాణ స్వీకారం రోజున అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారు ఇట్ట పెట్టి కూర్చుని అప్పుడు ప్రమాణ స్వీకారం దీనికి అదే. మీకు కాలం నడుస్తున్న కొద్దీ మార్పు గమనించండి అని చెప్తున్నా. మొన్న కిషన్ రెడ్డి గారు వెనకాల చిరంజీవి గారు వెళ్ళారని తప్పించి, సరే వాళ్ళ మధ్యన రిలేషన్స్ వేరే అనుకోండి, బట్ చిరంజీవి గారు వెళ్ళారు తప్పించి ఇక్కడ టీడీపీ నుంచి ఎవరిని తీసుకెళ్ళలేదు కదా. అసలు పొలిటికల్ గానే చేయలేదు, సెంట్రల్ లెవెల్లో చేసుకున్నారు. ఇక్కడ నేను అనుకోని ఇది కూడా పక్కన పెట్టండి. ఇది ఒక అంశం నేను చెప్పింది. అదే మోడీ గారు సేమ్ గ్రౌండ్లో మీటింగ్ అయింది మొన్న. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదే అక్కడే మీటింగ్ అయింది. మరి ఆ ముందు రోజు వరకు ఆల్ పేపర్ యాడ్స్లో, స్టేట్ గవర్నమెంట్ యాడ్స్లో ఎక్కడ నారా లోకేష్ ఫోటో లేదు. లోకేష్ గారి ఫోటో, ఆయన కూడా యాజ్ ఐటీ మినిస్టర్గా ఆయన కూడా మనం గౌరవిద్దాం, రైట్. మరి ఆ రోజు మాత్రమే ఎందుకు నారా లోకేష్ గారి ఫోటో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన యాడ్స్లో పెట్టారు? ఆన్ వాట్ ప్రోటోకాల్? జనరల్గా యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అయితే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఫోటోలు ఉండాలి. సరే ఉప ముఖ్యమంత్రి కూడా ఓ హోదా, ఓ గౌరవం కోసం పెట్టుకోవచ్చు, ఓవర్లాప్ చేసేది పర్వాలా. పైగా మరి నారా లోకేష్ ఫోటో పెట్టడం ఏంటి? పక్కన పెట్టండి. ఆన్ ద డయాస్ కూడా ప్రజావేదికను పెట్టి దాని మీద కూడా నారా లోకేష్ ఫోటో పెట్టడం అంటే ఇక్కడ నారా లోకేష్ కూడా మిగతా క్యాబినెట్ మినిస్టర్ల లాగానే మినిస్టరా, లేదా చంద్రబాబు నాయుడు గారు కొడుకైనంత మాత్రం ఇంకొంచెం ఏమైనా లెవెల్ ఎక్కువ అవుతుందా? అంటే తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు ఫోటోలు పేపర్లో వేసుకోవచ్చనే సిగ్నల్ ఇస్తున్నారా? లేదా పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గిందా, లోకేష్ స్థాయి పెరిగిందా? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. సో ఇటువంటి పరిస్థితులు జరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇంపార్టెన్స్ వాళ్ళే ఇచ్చుకోవట్లేదు, మా సైడ్ నుండి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? అయినప్పటికీ మేము ఇస్తాం, మేము గౌరవిస్తాం పవన్ కళ్యాణ్ గారిని. సో వాళ్ళు తేల్చుకోవాలి మిగతా విషయాలు, వ్యవహారాలు. దెబ్బ తగిలిన తర్వాత తెలిసిందా పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం ఇవ్వాలి, ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని? పవన్ కళ్యాణ్ గారిని మీరు నా గతం కూడా చూడండి. పవన్ కళ్యాణ్ గారు అనే మాట్లాడారు. మిమ్మల్ని అట్లా అనట్లా, ఓవరాల్గా పార్టీకి తెలిసిందా అని అంటున్నాను. పార్టీ తెలియడం అనేం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అది పెద్ద విషయం కాదు సార్, అది ఆయన వ్యక్తిగత విషయం. పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ వ్యవహారం అదే వ్యక్తిగత విషయం, వేదికల మీద పంచుకుంది అది. సరే, అది జరిగినటువంటి సందర్భాలు బోల్డ్ జరిగినాయి. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకి మధ్య గొడవలు అక్కడి నుంచి మొదలైన కాదు. ఇదే పవన్ కళ్యాణ్ గారు రాజశేఖర రెడ్డి గారిని 2009 ప్రజారాజ్యం ఎన్నికల్లో పంచులు. మరి అలాంటి మాటలు వచ్చినా ఇటు నుంచి అలాంటి మాటలు వస్తాయి. రాజకీయాల్లో నేను మాట అంటాను, నన్ను ఎవడు అనకూడదు అంటే జాంతన్నాయి. నువ్వు ఒకటంటే 100 వస్తాయి. ఆ 100 పడే దమ్ము, సత్తా, ఓర్పు ఉంటేనే నువ్వు ఒక మాట అంటాను సైజం చెయ్యాలా. నువ్వు గౌరవంగా ఉంటే మేము గౌరవంగా ఉంటాం. నువ్వు పద్ధతి తప్పి నీకన్నా వేరేట్లు పద్ధతి తప్పుతారు. చిన్న పెద్ద తేడాలు ఏముండవు, మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలి. మీ ఇల్లుకి ఎంత దూరమో మా ఇల్లుకి మీ ఇల్లు అంతే దూరం. కాబట్టి ఆయన ఇప్పుడు గౌరవప్రదంగా ఉంటే మేము గౌరవప్రదంగా ఉంటాం. ఆయన లైన్ దాటితే ఎవరైనా లైన్ దాటుతారు. సో లైన్ అటు నుంచి దాటారు. అందుకే నేను అన్నాను, జరిగిపోయినటువంటి చెత్తను తలుచుకోవాల్సిన మనకు అవసరం లే. నేను నా ఉద్దేశం, నేను ఎప్పుడు కూడా ఆయన కుటుంబ వ్యవహారం గురించి మాట్లాడలే. నేను ఒకటే అడుగుతాను, లాజికల్గా ఇప్పుడు జనసేన పార్టీని పెట్టారు మీరు. పవన్ కళ్యాణ్ గారికి పనిచేసిన ఫ్యాక్టర్స్లో సామాజిక వర్గం కొంత ఉంది. నేను అదే సామాజిక వర్గం చేసిన తూర్పు కాబట్టి నేను అయితే ఈ సామాజిక వర్గానికి సంబంధించి 5% 8% పవన్ని, మా సామాజిక వర్గం మొత్తంలో కలిపి 5 to 8% పవన్ కూడా ఏమన్నా ఎదిగితే బాగుందని ఆశపడిన వాళ్ళు ఉన్నారు, లేరని నేను అన్ను. కొంత ఆయన వెనకాల తిరిగే జన సైనికులు యూత్లో కొంత ఉన్నారు, కొంత సినిమా అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజ్యాలు ఏలాలని ఆశపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాజ్యానికి నేను రాళ్ళు ఎత్తుతాను అంటున్నాడు. దానికి సమాధానం ఆయన చెప్పుకోవాలి వాళ్ళకి. సో ఇప్పుడు కూటమి ఉంది, సరే ఇంతకాలం ఆలోచించండి మీరు కూడా తూర్పు కాపు. అవును, రేపు అవకాశం వస్తే మీకు కూడా రావచ్చు జనసేనలో.
సరే ఒక మాట చెప్తున్నాను, ఇంకో మాట మీరు చెప్తున్నాను సార్. గట్టిగా- లేదు నేను చెప్తున్నా, నేను మీరు కండువా వేసుకున్నంత మాత్రాన జనసేన మీరు విమర్శించినా, ఈరోజు అధికారంలో ఉన్న జనసేన విమర్శించినా, రేపు కనుక అడిగితే కాదని లేకుండా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నేను నా వ్యక్తిగతం వరకు ఒకటి చెప్తాను. కొండరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ Individual గా ప్రతినిధి అనే చెప్తున్నా. బదులు No, no, no. జనసేనకి సంబంధించి some post. ఈ కొండా రాజీవ్ గాంధీని, నా పేరే రాజీవ్ గాంధీ, Yes, ఓకే, గాంధీ నన్ను కాంగ్రెస్ పార్టీ బర్తరఫ్ చేసింది. అప్పుడు నాకు అండగా నిలిచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నాకు అవకాశం రాజకీయంగా ఇచ్చి ఈరోజు మీరు అనే వ్యక్తి, నన్ను అనే వ్యక్తిని అలా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే ఈ మెడలో కండువ వేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు దానికి కారణం. నేను నా చిన్నతనం నుంచి రాజకీయాలు చేశాను. నేను అలిసిపోయి ఉన్నాను రాజకీయాల్లో. రాజకీయాలు అంటే కుల్లి, అది మా పార్టీలో అంతర్గతంగా, బహిర్గతంగా, ప్రతిపక్షంగా, స్వపక్షం, విపక్షం అన్నిట్లో కూడా కుల్లి, కుట్ర, కుతంత్రం, వెన్నుపోటు, బ్యాక్ స్టాపింగ్ నలిగిపోయి ఉన్నాం. నా ప్రయాణం ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వెనకాల జరిగినాయా? అందరూ వెనకాల జరిగినాయి, నా వెనకాల జరిగినాయి, బోల్డ్ జరిగినాయి, సరే, చెప్పుకుంటే okay. కోకోల్లో. బట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారితో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో, లేకపోతే లేదు. నేను కూడా ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను స్థాయిలో ఉన్నాను దేవుడి దయ వల్ల. ఒక కార్యకర్త నుంచి మొదలై నా జాతి కార్యకర్త నుంచి నాయకుడిగా నేను ఎదిగాను. నన్ను తయారు చేసి అవకాశాలు ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంక వేరే దగ్గరికి వెళ్తే ఇంతకన్నా ఏముంటుంది సార్? నాకు పదవి ముఖ్యం కాదు, నాకు నా గౌరవం ముఖ్యం. నేను గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా నాతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నా మిత్రులు ఎంతోమందికి స్టేట్ లెవెల్ చైర్మన్లు వచ్చినాయి. కానీ నాకు జిల్లా చైర్మన్ వచ్చింది. అయినా నేనేం విధానంలో వన్ డే విల్ బి అవర్స్, ఒకరోజు మనకు వస్తుంది, తీసుకెళ్తాడు నాయకుడు. నాకు ఆ నమ్మకం ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ద టైం కమ్స్. అప్పటి వరకు నిరంతరం కష్టపడడం. ఎందుకంటే మా వెనకాల మా అమ్మలో మా నాన్నలో ఏం మంత్రులు లేరు, మా తాతలు ఎమ్మెల్యేలు కాదు, నాకేం ఆర్థికంగా. మీ తాతగారు, మీ అమ్మమ్మ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో కొంచెం కీలకంగా ఉన్నారు. కీలకం కాదండి, వాళ్ళ అభిమానులు అంతే. అందుకే వాళ్ళే గాంధీ నాయకులు పేరు కాదు. పెట్టుకున్నారు. కారణం అది కాదు. రాజీవ్ గాంధీ గారు అక్కడ పెరంబదూరులో చనిపోవడానికి ముందు ఓ మీటింగ్కి వైజాగ్ వచ్చారు. అది మా ఇంటి పక్కన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం అని, అందులో మీటింగ్ జరిగింది. జరిగి తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ చనిపోయారు. అప్పుడు మా తాతయ్య గారు కూడా లేరు. బట్ మా తాతయ్య గారు, ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. మీరన్న తూర్పు కాపులో ఎవరు గాంధీ అన్న పేరు పెట్టుకోరు కదా? ఎవరు ఉండరండి, అంటే అభిమానంగా పెట్టారు అంతే. ఆయన చనిపోయిన ఒక ఏడాదికో 2 ఏళ్ళకి ఎప్పుడైనా పుట్టుండొచ్చు బహుశా. బట్ అప్పుడే ఆయన అలా చనిపోయినా నెక్స్ట్ మన ఇంట్లో ఎవరు పుడితే వాళ్ళకి పేరు పెడదాం అనేది అనుకుని ఆయన పుట్టినప్పుడు వాళ్ళు పెట్టారు. కానీ ఈ రోజున జనసేన ఎదుగుదలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమనిస్తుందా, గమనించట్లేదా అని అడిగితే మీరు ఇచ్చే స్ట్రైట్ ఆన్సర్. మాకు అంటే ఇప్పుడు వాళ్ళు ఎదుగుతారా ఎదగరా అనేటువంటిది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం సార్. ఈ రోజు ఎదుగుతా అనట్లా, ఎదుగుదలని మీరు గమనిస్తున్నారా లేదా అని అడుగుతున్నా. సార్ ఇప్పుడు ఎందుకు గమనించరు ఎవరైనా? రేపు ఏదో జరిగి ఎక్కడో ఏదో తేడా కొట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే పరిస్థితి ఏంటి? అవ్వనివ్వండి. నేననేది మామూలుగా పరిస్థితి ఏంటి అనేది. మీరు ఎదగలేదు, వాళ్ళు ఎదిగినా ఎదగలేదు, ఎదిగినా పర్లేదు, నేను మిగతా రాజకీయ నాయకుల్లో మాట్లాడను. ఐ విల్ బి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో మొదలై తర్వాత 18 మందికి బై ఎలక్షన్లో గెలిచి 67 మందితో అపోజిషన్ చేరి 151 మందితో అసెంబ్లీకి వచ్చి సుమారు 30 పైచీలకు పార్లమెంటు సభ్యులతో, మళ్ళీ ఈరోజు 11 మంది శాసనసభ్యులతో, మళ్ళీ పార్టీలు మారిపోయే రాజ్యసభ సభ్యులతో ఈ ఆటుపోట్లు, ఎదుగుదల, కిందకి పడిపోవడం ఇవన్నీ చూసిన వ్యక్తినే. అలాగే జనసేన పార్టీ కూడా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ దగ్గర నుండి వారు కూడా 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలుచుకొని ఈరోజు అతను ఒక ఉప ముఖ్యమంత్రిగా లేదా వాళ్ళ తాలూకా క్యాబినెట్ మంత్రులు ఒక 2 మందిగా దాన్ని కూడా గమనిస్తాం కదా. రాజకీయాలు అనేటువంటి విజ్ఞతతో చేయాలి అంతే తప్ప నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే మాట్లాడితే ఆ వ్యవహారం చల్లదు. వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు గెలుపు